టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు నిప్పులు చెరిగారు. క్రోసూరులో చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభ అట్టర్ఫ్లాప్ అయిందని విమర్శించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించారా అంటూ ప్రశ్నించారు. ఓకే ఎన్టీ రామారావు ఎనుపోటు పొడిచినట్టు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఎవడేం చేయలేడు. ఇక్కడ ఈ శంకర్రావుని ఎవడేం చేయలేడు ఈ నియోజకవర్గంలో. ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు అంటే నేను గెలుస్తానని ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకొని మీ పార్టీలో రానివన్నావు. అంటే నేను గెలుస్తాననే నీ ఉద్దేశం. నువ్వే ఒప్పుకున్నావు నీ ఓటమని. ఇంతకన్నా ఇంక దౌర్భాగ్యం అనేది లేదు. దీన్ని ఇక ఎక్కువ నీ వయసు గౌరవించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మళ్ళా ఇంకో అపవాదేశం నా మీద. తెలంగాణ నుంచి ముందు తెచ్చి నేను అమ్మిస్తున్నానంట. అసలు నీ నోరా తాటి మట్ట అది చంద్రబాబు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చా. వ్యాపారం చేసుకున్నా. నేను వెల్ సెటిల్డ్. నేను వచ్చింది నీలాగా నీచమైన రాజకీయాలు చేయడానికి రాలే. నేను ఒక పద్ధతిగా ఇక్కడ ప్రజలకి మంచి చేద్దామని వచ్చాను. ప్రజాసేవ చేద్దామని వచ్చాను. నీలాంటి నక్క జిత్తులు ఎన్నుపోట్లు పొడిచి వ్యక్తిని కాదు నేను. నమ్ముకున్న వాళ్ళనే మోసం చేసే వ్యక్తిని కాదు నేను. ఎన్టీ రామారావు గారు మద్యం నిషేధం పెట్టాడు. దేన్ని పెట్టాడు? ప్రజలు బాగుండాలని మద్య నిషేధం పెట్టాడు. దాన్ని నువ్వేం చేశావు? గేట్లు ఎత్తేసి బెల్ట్ షాపులు తెచ్చేసి కేవలం నువ్వు చేసింది ఒక రామోజీరావు స్టూడియోకి జనం కూడా లేరు.